ఒక ఊరే నిలబడింది. దాని గురించి మీరేం మాట్లాడారు? మీకోసం ఒక ఊరే నిలబడింది సార్. అవును, అది వాళ్ళ గొప్పదనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళ గొప్పదనం. దే ఫెల్ట్ లైక్ దట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను. వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్సే వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం కానీ. సో పాత కంటెస్టెంట్సే వస్తారు వైల్డ్ కార్డ్స్. బిగ్ బాస్ లో హగ్గులు కిస్సులు చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది? బాగానే అనిపించింది. అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి. చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత అంటే హగ్ విషయంలో మణికంఠని కావాలనే ఎస్మి బ్లైమ్ చేశారని ఒక టాక్ అయితే ఉంది. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వేరే వాళ్ళతో హగ్ చేయడం, కిస్ చేయడం. నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను నిఖిల్ ఫేక్ గా ఆడుతున్నాడా, రియల్ గా ఆడుతున్నాడా? నిఖిల్ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది. బట్ హీస్ డెఫినెట్లీ క్యాండిడేట్. అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్, ఎక్కడో సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఎక్కడ మొత్తం లోపలే అని చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, వేరే చోట్ల వేరే మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిహార కలిపారు, ఇప్పుడు మళ్ళీ యష్మి అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఆదిత్య ఓం లైన్ వేస్తాను అంటారు. ఏ ఎపిసోడ్లో ఆదిత్య ఓం కళ్ళు నచ్చినాయి. ఎవరు చెప్పారు అది? విష్ణుప్రియ థ్యాంక్ యూ విష్ణు. మీ ఒపీనియన్ అన్న? విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్. బట్ అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. బార్డర్ కూడా అది కావాలని నాకు అనిపించింది. అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అని చేస్తాను. అది మీరు సీరియస్గా తీసుకుంటాను. ఒక కంటెంట్ కోసం. అవును, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్. పృథ్వీతో మళ్ళీ లవ్ స్ట్రైక్ అనేసి స్టార్ట్ చేశారు కదా విష్ణుప్రియ గారు. అది మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నైన్ వచ్చేసింది కదా, నైన్కి వచ్చింది. రేపు మళ్ళీ ఇదే టైంకి అక్కడ తెలియదు. అన్ని సేఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. సేఫ్ ఆన్సర్స్ సేఫ్ ఆన్సర్స్ బిగ్ బాస్ ఆడితే ఎలా అవుతుంది? సేఫ్ ఆన్సర్స్. మీ మంచితనం వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారు. మంచిదనం వల్ల కాదు. నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డిసిజన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా టాస్క్స్లో చీఫ్స్ నాకు అవకాశం, అవసరం ఏం లేదు ఒక టాస్క్ ఆడడానికి. సో అది నాకు కొన్ని చోట్ల మైనస్ అయింది. అన్న ఒక క్వశ్చన్ అన్న, యష్మి గారు మణికంఠన్ వచ్చేసి 0.5 అన్నారు. అది అందరం చూసాం లైవ్లో గినగా. కానీ తర్వాత అనలేదన్నారు. ఇప్పుడు మీకు క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చినప్పుడు అనలేదంటే మరి పృథ్వీ దానికి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పట్లేదు. దాని గురించి మీరేమంటారు? ఏ ఇంటెన్షన్తో అనవచ్చు అనుకుంటున్నారు? నాకు మీరు చెప్పిన విషయం గురించి ఎంత పెద్ద నాలెడ్జ్ లేదు. సో మణికంఠ యష్మి ఏం జరిగింది అని అదే రికార్డ్ అయితే నేను సపోర్ట్ చేశాను కదా ఒక్కొక్కడు ఒక ఐటమ్ కూడా మంచిగా ఆడుతారు. ఇంటర్వ్యూ మొత్తం కామెడీ అయిపోతుంది. అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో
సో అక్కడ జరుగుతుంది, చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ. సో ఒక గ్రూప్ లాంటి కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారంలో. యష్మి గారు జెన్యునా ఫేకా సార్? అందరూ జెన్యూన్, అందరూ ఫేక్. యష్మి మీద సోనియా బెటర్ అంటారు మీరు. నేను సోనియా గారు గురించి ఎన్ని ఎపిసోడ్స్లో ఎన్నిసార్లు చెప్పాను. నేను సోనియా గారు బడి అంటే ఈ సీజన్లో బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 days తర్వాత, ఫస్ట్ 3-4 daysలో ఉన్న సోనియా గారు, తర్వాత ఉన్న సోనియా గారు వేరు. సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. సార్ యష్మి ప్రేరణ ఆడపుల్లు అంటున్నారు, నిజమేనా ఫేకా? చరిత పుల్లు కన్నింగ్ పుల్ల ఆడపుల్ల. కన్నింగ్ పిల్లిలు. అందరూ చూడాలి. పృథ్వీ చాలా జెన్యూన్ పర్సన్. ఆవేశం పృథ్వీకి ఎక్కువ. కొంచెం ఫ్రెండ్స్ సెలక్షన్ కూడా చాలా బాగుంది. బట్ మణికంఠ చాలా జెన్యూన్. సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల, ఆ క్యాప్టెన్సీ, సీత గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఈస్. నేను మారిపోయినా వాడేది రెచ్చగొడుతున్నా. మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు మీరు మనలో చేంజ్ పెట్టారు. అది ఒక ఫ్రాంక్గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది. మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్లో నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడం కోసం నేను ఆ మంట చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి, నేను శేఖర్ భాషకి చాలాసార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. సార్ ఈసారి టాప్ 5 ఎవరు అనుకున్నారు సార్? నబీల్, సీత, పృథ్వీ, మణికంఠనా నిఖిల్. నిఖిల్ లేడా? మణికంఠ టాప్ 3లో ఉంటాడు అన్న తప్పకుండా. మణికంఠ టాప్ 5. అవసరం టైటిల్ విన్నర్ వాడే. మణికంఠకి ఎంతసేపు సింపతి వర్కౌట్ అవుతుంది అంటున్నారు బయట. నేను ఈ ఎపిసోడ్లో, ఇది జస్ట్ ఈరోజు ఎపిసోడ్ నేను మిమ్మల్ని కూడా చూసాను. నామినేట్ చేయడంలో ప్రధాన పాత్ర ఈరోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూసాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్గా ఇలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు. అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు, అంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఐ కెనాట్ టెల్. రైతు బిడ్డ 2.0 ప్లే. అభయ్ నవీన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని మీరు